సంఖ్యాకాండం 20వ అధ్యాయాన్ని మరి మనం ధ్యానం చేసుకుందాం. మొదటి నెల ఇజ్రాయేలు సర్వ సమాజము సీను అరణ్యమునకు రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి పాతిపెట్టబడెను. మళ్ళీ మొదటి నెలకు వచ్చారు. ఇజ్రాయేలు బయలుదేరిన రోజు కూడా ఎప్పుడు? మొదటి నెల 14వ దినమున బయలుదేరారు. కాబట్టి మరి మొదటి నెల అంటే సుమారుగా మరి 3వ సంవత్సరం అనుకుంటా అక్కడ వారు బయలుదేరి వచ్చి ఏ అరణ్యానికి వచ్చారంట? సీను అరణ్యంలో కాదేశు అనే ప్రాంతంలో వారందరూ కూడా ఉన్నారు కదండి. ఈ కాదేశు అనే ప్రాంతంలోనికే మరి వారు మందసమును ఎత్తి పట్టుకొని అక్కడ వచ్చి ఆగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ కాదేశులో ఉన్నప్పుడే మోషే అంటే కనానును వేగు చూడడానికి కూడా ప్రజల్ని పంపించి వచ్చినట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పటి వరకు జరిగిన ఈ సంగతులన్నీ కూడా ఎక్కడ జరిగాయి? సీనాయి అరణ్యంలోని కాదేశు అనే ప్రాంతంలోనే జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. అయితే ఇదే కాదేశు అనే ప్రాంతంలో మిరియాము గారు కూడా చనిపోయారంట. ఎవరు చనిపోయారండి? మిరియాము, మరి మోషేకి అహరోనికి చెల్లి అయిన అక్క, మోషేకి అక్క అయిన మరి మిరియాం గారు అక్కడ చనిపోయి పాతి పెట్టబడ్డారు. అక్కడ చనిపోయి పాతి పెట్టబడినట్టుగా మరి వాక్యంలో ఉంది. ఇంకా దానికి సంబంధించి ఎక్కువగా మరి అక్కడ ఏమీ రాయబడలేదు. ఆ సమాజమునకు నీళ్లు లేకపోయినందున వారు మోషే అహరోనులకు విరోధముగా పోగైరి. జనులు మోషేతో వాదించుచు, అయ్యో మా సహోదరులు మా యెహోవా ఎదుట చనిపోయినప్పుడు మేమును చనిపోయిన ఎడల ఎంతో మేలు. అయితే మేమును మా పశువులను ఇక్కడ చనిపోవునట్లు ఈ అరణ్యములోనికి యెహోవా సమాజమును మీరేల తెచ్చితిరి? ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మును ఏల రప్పించితిరి. ఈ స్థలములో గింజలు లేవు, అంజూరలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవనిది. ఏమంటున్నారండి ఇక్కడ? ఎప్పుడైతే మంచినీళ్ళు వీళ్ళకి సమస్య దొరికిపోయింది, వెళ్ళేదే అరణ్య మార్గం కదండి. ఇప్పుడు ఎండాకాలం నీళ్ళ సమస్య వచ్చినట్లు అరణ్య మార్గంలో వెళ్ళేటప్పటికి కొంచెం నీళ్ళ సమస్య అనేది ఎదురవుతుంది వాళ్ళకి. అయితే మరి ఆ కాదేశు అనే ప్రాంతంలో వీళ్ళు ఉన్నప్పుడు నీళ్లు అనేవి వాళ్ళకి సరిగా దొరకలేదు. మరి సుమారుగా చాలా లక్షల మంది ప్రజలు ఉన్నారు. ఎప్పుడైతే నీళ్లు దొరకలేదో మళ్ళీ వీళ్ళందరూ పోగైపోయారంట. ఒక్కటైపోయి ఏం చేశారండి? మోషే అహరోనుకు విరోధంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అంతకు మునుపు నీళ్లు కావాలంటే నీళ్ళు ఇచ్చారు, మాంసం కావాలంటే మాంసం ఇచ్చారు, ఆహారం లేదంటే మన్నాను ఇచ్చారు. అంటే వారు ఏది అడిగినా కూడా ప్రతి ప్రార్థనకి దేవుడు అక్కడ జవాబును దయచేస్తానే ఉన్నారు. ఇలా సడగడం ద్వారా దేవుని శిక్షను పొందుకుంటాము, దేవుని కోపానికి మేము గురవుతాము. ఎందుకంటే సనగడం ద్వారా చాలామంది చనిపోయారు అని తెలిసి కూడా మరి ప్రార్థన చేయడం మానివేసి ఏం చేస్తున్నారండి వీళ్ళు? ఇక్కడ సేవకులకి మోషేకి అహరోనుకి విరోధంగా పోగైపోయి ఏమని మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ? ఇంతకు మునుపు వచ్చిన ప్రయాణంలో ఆ సహోదరులు చనిపోయినట్టు మేము చచ్చిపోయినా బాగుండేది, ఈ నీళ్లు లేకుండా చావడానికి ఇంత దూరం తీసుకొని వచ్చావా అని వారి మీద మరి సణుగుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం కదండి. అంటే ఆ రోగం వచ్చినప్పుడు చనిపోతే బాగుండు, ఈ రోగం వచ్చినప్పుడు చనిపోయినప్పుడు బాగుండు, అనవసరంగా ఇంతకాలం బ్రతికి కూడా మళ్ళీ ఈ సమస్యను చూడాల్సి వస్తుంది. అంటే ఒక సమస్య, ఒక కష్టము మన జీవితంలో ఎదురుగానే మనం ఏమనుకుంటాం? అప్పుడు చచ్చిపోయినా బాగుండేది, మళ్ళీ ఈ సమస్య చూడకుండా ఉండేదాన్ని. అంటే సమస్య మనకి ఎదురవడం అనేదాన్ని చాలామంది మనుషులు ఏం చేస్తారంటే తట్టుకోలేరు. అసలు సమస్యలు మన కళ్ళ ముందు కనబడొద్దు. ఎలాగెళ్ళాలి? దారి గతుకులు లేకుండా సాఫీగా ప్రయాణం సాగిపోవాలి కదండి. మనం వెళ్ళే రోడ్డులోనే ఎన్నో గతుకులు, కింద మీద కుదుపులు ఉంటాయి కదండి. అలాంటప్పుడు మరి మన జీవితం అనే ప్రయాణంలో కూడా ఎన్నో కుదుపులు ఉంటాయి. కింద పడుతుంటాం, లేస్తుంటాం, సమస్యలు ఎదురవుతాయి, ఎన్నో రకాల సమస్యలు ఎదురవుతాయి. అది ఏ సమస్య అసలు ఇలా ఉంటుందా అనేది కూడా మనకు తెలియదు. అలాగా అది చూడండి, మరి ఎన్నో మారులు దేవుడు అద్భుతాలు చేసినా కూడా వాళ్ళు ఏమంటున్నారు? మేము మునిపే చనిపోయినా బాగుండేది, మా సహోదరులతో పాటు కిబ్రోతు హత్తావాలో లేకపోతే తబేరాలో వాళ్ళతో పాటు చనిపోయిన ఆ గుంపులో ఉన్నా బాగుండేది, అనవసరంగా ఇక్కడ దాకా మమ్మల్ని తీసుకొని వచ్చావు. ఇంకా ఏమంటున్నారు? మా పశువులు మేము చనిపోవునట్లు ఇక్కడ వరకు మీరు ఎలా తెచ్చితిరి? ఈ కాని చోటుకు మమ్మల్ని తెచ్చుటకు ఐగుప్తులో నుండి మమ్మల్ని ఎలా రప్పించితిరి? ఏం చోటంట? కాని చోటు అంటే ఒక స్థలం అనుకూలత లేదు. ఈ అనుకూలమైన స్థలము అనేది మరి వారికి అందువలన
ఈ కాని చోటికి మమ్మల్ని తీసుకొని రావడానికి ఐగుప్తులో నుండి మమ్మల్ని పట్టుకొచ్చావా అని ఆ మోషే అహరోనుల మీద సణుగుతూ ఉన్నారండి. కానీ దేవుడు వాగ్దానం చేసింది కనాను, పాలు తేనెలు ప్రవహించే దేశమే. కానీ మరి వీరి యొక్క సణుగులను బట్టి, తిరుగుబాటును బట్టి దేవుడు అక్కడ ఆలస్యం చేస్తూ ఉన్నాడు. కానీ నిజానికి వారు ఎప్పుడో మరి కనాను చేరుకోవలసిన వారై ఉంటూ ఉన్నారు. అందుకనే మరి నేటి దినమున క్రైస్తవులమైన మనకి కూడా దేవుడు సెలవిచ్చేదేంటి? శ్రేష్టమైన పరలోకమే దేవుడు మనకి వాగ్దానం చేశాడు. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకుంది, పరలోకం ఉంది. అక్కడ చక్కటి బంగారపు వీధులు ఉన్నాయి, బంగారంతో కట్టబడిన ఇండ్లు ఉన్నాయి, జీవజల నదులు ఉన్నాయి, జీవవృక్ష ఫలాలు ఉన్నాయి. అంతా బాగుంది పరలోకం. కానీ మనం వెళ్ళాల్సిన మార్గం ఎటువంటి మార్గము? ఇరుకైన మార్గము. ఏ మార్గం అండి? ఇరుకైన మార్గమున. ఈ ఇరుకైన మార్గంలో వెళ్ళడానికి చాలామందికి ఇష్టం ఉండదు. విశాలమైన మార్గమును కోరుకొని నాశనానికి వెళ్ళిపోతుంటారు. కానీ ఇరుకైనా నేను వెళతా, సమస్య అయినా నేను వెళతా, కష్టమైనా నేను వెళతా అనుకొని ఎవరైతే ఈ ఇరుకు మార్గాన్ని కోరుకుంటారో తర్వాత ఎక్కడికి వెళ్తారు చెప్పండి? శ్రేష్టమైన ఆ యొక్క వాగ్దాన దేశాన్ని మరి మనము స్వతంత్రించుకుంటాం. అందుకనే ఈ దినమున వాళ్ళలాగా వచ్చిన సమస్యలు ఎదురైనప్పుడు, అనారోగ్యం ఎదురైనా, కష్టం ఎదురైనా మనం ఏమనాలి? అలా సనగకుండా మరి మనము వారిలాగా ఉండకుండా ఈ దినమున మరి మనం నేర్చుకోవాలి. ఇంకా ఏమంటున్నారు? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షలు లేవు, దానిమ్మలు లేవు, త్రాగుటకు నీళ్ళే లేవు. అంటే మాంసం అడిగితే మాంసం ఇచ్చారు, ఆహారం లేదంటే మన్నా ఇచ్చారు. మన్నా తిని తిని బోర్ అయిపోయిందని మాంసం కొరికి సణిగారు, ఏడ్చారు. దేవుడు పూరేళ్లను రప్పించాడు, ఆ యొక్క ఆహారాన్ని తిన్నారు. దురాశ వలన కిబ్రోతు హత్తావాలో అనేక మంది చనిపోయారు. ఇప్పుడు ఏం గుర్తుకొస్తున్నాయి? మాంసంతో కడుపు నిండింది, ఇది దొరికింది. ఇప్పుడు అంజూరకాయలు, దానిమ్మకాయలు, ఇంకా ఏమున్నాయి? ద్రాక్షలు, గింజలు, ఏవో. అంటే ఏవేవైతే విడిచిపెట్టి వచ్చేసామో అవన్నీ ఈ ప్రయాణంలో దొరకట్లేదు. అవన్నీ ఈ ప్రయాణంలో దొరకటం లేదు. అసలు త్రాగడానికి నీళ్లు కూడా లేవు, తినడానికి అవి లేవు, త్రాగడానికి. మనం వెళ్ళేది ఇరుకైన మార్గం అన్నప్పుడు అవన్నీ ఉంటాయా? మనం కోరుకున్నవన్నీ ఉండవండి. యేసు ప్రభుల వారు మన కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. మనం కొన్ని గింజలని, కొంచెం భోజనాన్ని త్యాగం చేయలేమా దేవుని కొరకి? దొరక్కపోతే దొరక్కపోయాయి. తర్వాత దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపించాక తినేయన్నవే కదా. కానీ వీరికి ఏం కావాలి? ప్రయాణంలో కూడా ఎటువంటి లోటు కొరత అనేది ఉండొద్దు. ఏముండదు చెప్పండి వీళ్ళకి? కొంచెము లోటు కొరత వచ్చిందంటే ఏడుపులు మొదలు పెట్టేస్తారు. దేవుని నమ్ముకుంటే అన్నీ బాగుంటాయి అంటారు, ఆరోగ్యం బాగుంటుంది అంటారు, చక్కగా అన్ని సమృద్ధిగా ఉంటాయి అంటారు. ఏమీ లేదు, అన్ని సమస్యలే. అంటే కొంచెం కొరత, లోటు అనేది వచ్చిందంటే దేవుని పైన, సేవకుల పైన సనగడం అనేది మొదలు పెడతా ఉన్నారు. అది ఆత్మీయ జీవితంలో మనం చేయకూడని పని. ఏంటి చెప్పండి? ఆత్మీయ జీవితంలో. అందుకే ఇప్పుడు మనం పాట పాడుకున్నాం కదా, లోకము శరీరము లాగినను లోబడకుండా వెళ్ళాలి. లోకం లాగుద్ది. ఎందుకు? లోకంలో మనకు కావలసినంత ఆహారం ఉంటుంది, కావలసినంత భోజనం ఉంటుంది, కావలసినన్ని సుఖభోగాలు ఉంటాయి, అన్నీ ఉంటుంది. ఈ ఎండలో కూర్చొని బాధ ఏంటి? ఇంట్లో కూలర్ వేసుకుని హాయిగా కూర్చోవచ్చు మనం. ఇక్కడ ఎండకి ఇంత కష్టపడి వచ్చి ఇక్కడ ఉపవాస ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి? లోకం లాగుతుంది, సుఖం వైపు లాగుతుంది, సుఖభోగాల వైపు లాగుతుంది, చక్కటి ఆహారం వైపు లాగుతుంది, చల్లటి నీళ్ళ వైపు లాగుతుంది. అన్నీ మానుకొని ఇంత కష్టం ఎందుకు పడాలి అని మన శరీరము, మన మనస్సు లాగినప్పుడు లోబడకుండా మనం రావాలండి. ఏం చేయాలి చెప్పండి? లోబడకుండా మనం ముందుకు వెళ్ళగలిగినప్పుడే ఆత్మీయ జీవితంలో మనం ఒక్కొక్క మెట్టు ముందుకు వెళ్ళగలుగుతాము, జయం పొందుకుంటాం, వాటిపైన జయాన్ని పొందుకుంటాం. ఆ లోకం పైన, శరీర సంబంధమైన ఆశలపైన, కోరికలపైన జయాన్ని పొందుకుంటాం. ఎంతసేపు సుఖాన్ని కోరుకునే వారముగా మనం ఉన్నట్లయితే అన్నీ సమృద్ధిగా ఉండాలి. ఏ పూట ఏ కొరత ఉండొద్దు, ఏ పూట ఏ లోటు ఉండొద్దు. ఎప్పుడు చూడు మనకి బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్గా ఉండాలి, చేతి నిండా డబ్బులు ఉండాలి, ఇంటి నిండా బస్తాలు ఉండాలి. ఎక్కడ ఏ కొరత ఉండకుండా ఉంటేనే నేను దేవుణ్ణి ఆరాధన చేస్తా, అట్లయితేనే నేను గుడికి వస్తానంటే అది నిజమైన భక్తి కానే కాదు. నిజమైన భక్తి కానే కాదు. దేవుడు సమృద్ధి ఇచ్చే దేవుడే. కానీ కొన్నిసార్లు మన యొక్క ఆత్మీయ యాత్రలో కొన్ని పరీక్షలు ఎదురవుతాయి.
అందుకనే దేవుడు మనల్ని పరిశీలించినప్పుడు మనము దానికి ఓర్చుకొని, నువ్వు కొంత సమయం ఓర్చుకొని ఉన్నట్లయితే దేవుడు అంతకంటే మనం ఆశపడ్డ దానికంటే శ్రేష్టమైన మన ముందు ఉంచుతాడు. కానీ ఆ సమయంలో నువ్వు ఓర్చుకుంటున్నావా, వెనక్కి వెళ్ళిపోతున్నావా అనే విషయంలోనే మన ఆత్మీయ జీవితం అనేది అక్కడ మనం అంటే మన విశ్వాసానికి పరీక్ష అనేది అక్కడ కనబడుతూ ఉంది. అందుకనే ఎప్పుడైతే వీళ్ళు అంటే వెళుతున్నది కనాను దేశానికి, శ్రేష్టమైన దేశానికి అన్న సంగతిని మర్చిపోయి మార్గం మధ్యలో ఇవన్నీ లేవు అని వీళ్ళు ఎప్పుడైతే ఏడవడం మొదలుపెట్టారో మోషే అహరోనులు ఏం చేశారంట, సమాజం దగ్గర నుంచి వెళ్ళి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారంలోనికి వెళ్ళి సాగిలపడగా యెహోవా మహిమ వారికి కనపడెను. వీళ్ళు చేసే పని ఏముంటుంది చెప్పండిగా, సంఘం అది లేదు ఇది లేదు, మాకు ఆరోగ్యం బాగాలేదు, ఎన్ని చెప్పినా వెళ్ళి దేవుని దగ్గర మోకరించాల్సిందే. సేవకుల పని ఏంటి చెప్పండి, వెళ్ళి ఎందుకంటే మా అంతటా మేము ఏమీ చేయలేము దేవుని సహాయం లేకుండా. దేవుని సన్నిధిలో వారు మోకరించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, సాగిలపడ్డప్పుడు దేవుని మహిమ వారికి కనపడింది. దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అంతటా యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నీవు నీ కర్రను తీసుకొని నీవును నీ సహోదరుడైన అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట బండతో మాట్లాడుము, అది నీళ్లనిచ్చును. నీవు వారి కొరకును నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకును వారి పశువులను త్రాగుటకు ఇమ్ము. యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు మోషే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయెను. వెంటనే దేవుడు మాట్లాడాడండి. దేవుని సన్నిధిలో వీళ్ళు ఎప్పుడైతే మోకరించి ప్రార్థన చేయడం మొదలుపెట్టారో దేవుడు వారితో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎందుకు మోషే, నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు, నువ్వు లేచి నీ కర్రను తీసుకొని, ఎందుకంటే ఆ కర్రతో ఇప్పటివరకు ఎన్నో అద్భుతాలు చేసావు ఐగుప్తులో కదండి, ఎన్నో అద్భుతాలు చేసావు. ఆ కర్రను తీసుకొని వెళ్ళి అందరినీ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట అక్కడ ఒక బండ ఉంది కదా, ఆ బండతో నువ్వు మాట్లాడు. ఏమంటున్నారు? బండతో మాట్లాడు. ఆ బండ నాకు నీళ్లు కావాలని ఒక్క మాట నువ్వు మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది. ఏమంటున్నారు చెప్పండి? మనకెంత బుద్ధి లేని పనిలాగా అనిపిస్తుంది కదా, మనకి ఏమనిపిస్తుంది చెప్పండి? మనకేమో బుద్ధి లేని పనిలాగా అనిపిస్తుంది. ఇదేంటి వెళ్ళి బండతో మాట్లాడమంటున్నారు. ఇప్పుడు ఒక ఎలీషా ప్రవక్త దగ్గరికి ఒక అప్పులతో బాధపడుతున్న స్త్రీ కూడా వచ్చింది. నీ ఇంట్లో ఏముందంటే ఖాళీ కుండ ఉందన్నది. ఇప్పుడు ఆయన అదే చెప్పాడు, ఖాళీ కుండ తీసుకొని నువ్వు పోస్తానే ఉండు. అదేం బుద్ధి లేని పని అనుకుంటాం మనం. అదే గిన్నెనే ఖాళీది, ఆ ఖాళీ గిన్నెలో తీసుకెళ్ళి అన్ని ఖాళీ పాత్రలో పోయమంటే ఏం పోయాలి అసలు, నేను అందులో లేనే లేదు అంటే. కొన్నిసార్లు దేవుడు మనకు చెప్పే మాటలు వినడానికి మనకు నమ్మకంగా ఉండవు. ఇదేం పని, ఈ పని చేస్తే నిజంగా జరుగుద్దా అని మనం అనుకుంటాం. కానీ దేవుడు కోరుకునేది ఏంటంటే దేవుడు చెప్పినట్టు మనం చేయాలండి. దేవుడు చెప్పినట్టు మరి మనము చెయ్యాలి. చేస్తామా లేదా అనేది దేవుడు చూస్తాడు. అంటే మనలో ఉన్న అవిశ్వాసం ముందే మనకేమొచ్చేస్తుంది, ఇది ఏంటి బండతో మాట్లాడితే వచ్చేస్తుందా, ఖాళీ నూనె కుండని చూసి నూనె కుండ ఉబుకు అంటే అందులో నూనె ఉబుకుతుందా అంటామా? చూసేవాళ్ళకు కూడా చూసి అందరు మనల్ని పిచ్చోళ్ళు అనుకుంటారేమో అని మొట్టమొదటిగా మనలోనే అవిశ్వాసం వచ్చేస్తుంది. ఏమొస్తుంది చెప్పండి? అవిశ్వాసం వస్తుంది. అవిశ్వాసాన్ని బట్టే చాలా కార్యాలు జరగవండి, చాలా కార్యాలు జరగవు. అందుకనే దేవుడు అంటున్నాడు, నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది. నీవు వారి కొరకు నీళ్లను బండలో నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగడానికి ఇవ్వు. దేవుని యొక్క అద్భుత కార్యము అందరి కనుల ముందు జరగాల. బండతో మాట్లాడితే నీళ్ళు ఇస్తాడు. ఈ దినమున దేవునితో మనం మాట్లాడితే మనం అడిగింది ప్రతిదీ కూడా దేవుడు తప్పకుండా ఇస్తాడు అని ప్రజలు నమ్మాలి. ప్రజలు నమ్మాలి అంటే ముందేం చేయాలి? నువ్వు చెయ్యి. వారి కన్నుల ఎదుట ఈ పనిని నువ్వు చెయ్యి. అరే మోషే బండతో మాట్లాడగానే నీళ్ళు వచ్చాయి. ఈరోజు మనం కూడా మన దేవునితో మాట్లాడితే మనకి కూడా మన సమస్యలో అటువంటి తప్పకుండా మన జీవితంలో కూడా జరుగుతుంది అని ప్రజలు విశ్వసించినట్లు నువ్వు వెళ్ళి వారి కన్నుల ఎదుట ఆ పని చెయ్యి అంటే వెంటనే ఇక మోషేకి అహరోనికి బలం వచ్చేసింది. నిజమే అనుకొని ఆ కర్రను తీసుకొని దేవుని సన్నిధిలో నుండి బయటికి వెళ్ళారండి. తర్వాత మోషే అహరోనులు బండ ఎదుట సమాజాన్ని పోగు చేసినారంట. ఏం చేశారంట? రండి ఇప్పుడు మనందరికీ కూడా నీళ్లు కావాలి కదా, అందరూ సమాజం అంతా బయటకు వచ్చేసేయండి అని చెప్పి సమాజమునంతా కూడా అరణ్యంలో పోగు చేసి వీళ్ళు ఎక్కేశారు కొండ. వీళ్ళు కొండ ఎక్కి ఆ బండతో ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడాలి. ఇప్పుడు ఆ బండతో మాట్లాడాలి. అయితే ఆ బండతో మాట్లాడాల్సింది పోయి మోషే ఎవరితో మాట్లాడుతున్నాడు?
ఇజ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా అనెను. ఏమన్నాడు? ద్రోహులారా వినండి, మేము నీ కొరకు ఈ బండలో నుండి నీళ్లు కావాలి, మీకు నీళ్లు కావాలి కదా, ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పించాలి కదా, అంతే కదా, అయితే వినండి అని చెప్పి రప్పింపవలన అని చెప్పి, అప్పుడు మోషే తన చెయ్యి ఎత్తి 2 మారులు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను, సమాజమును పశువులను త్రాగెను. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఏమంటున్నారు చూడండి, నేను మీకు ఈ బండ నుండి నీళ్లు రప్పించాలి, అంతే కదా అని చెప్పి ద్రోహులారా వినండి అని ఇజ్రాయిల్లతో మాట్లాడి 2 సార్లు తన కర్రతోటి బండను కొట్టాడంటండి. ఏం చేశారంటండి? ఎన్నిసార్లు? 2 సార్లు కర్రతోటి బండను కొడితే వెంటనే బండలో నుండి సమృద్ధిగా, చూడండి అసలు బండను కొడితే నీళ్ళు రావడం ఎంత ఆశ్చర్యం అండి. బండ ఆ యొక్క బండలో నుండి నీళ్లు సమృద్ధిగా వచ్చాయి. ఎంత సమృద్ధి అంటే సమాజము, కొన్ని లక్షల మంది సమాజము నీళ్లు త్రాగారంట, వారి పశువులు కూడా నీళ్లు త్రాగాయంట. దేవుడు ఏం చెప్పాడు చెప్పండి? దేవుడు ఏం చెప్పాడు? బండతో. మరి మోషే ఏం చేశాడు? 2 సార్లు కొట్టాడు. 2 సార్లు కొట్టాడు. దేవుడేమో బండతో నువ్వు మాట్లాడు నీళ్ళు ఇస్తాయని అన్నాడు. కానీ ఇక్కడ మోషే గారికి చాలా కోపం వచ్చేసిందండి. వీరు చేసిన పనిని బట్టి ఏమొచ్చేసిందండి? కోపం వచ్చేసేసి ద్రోహులారా వినండి, మీకు ఈ బండ నుండి నీళ్ళే కదా అని చెప్పి ఆ బండను 2 సార్లు కొట్టాడండి. అంటే ఇంతకు మునుపు ఒకసారి ఈ సంగతి జరిగింది. ఎక్కడది? హోరేబు పర్వతం పైన కూడా వాళ్ళకి నీళ్లు లేనప్పుడు హోరేబు బండని, హోరేబు అనే ప్రాంతంలో బండని దేవుడు కొట్టమన్నాడు. అక్కడ దేవుడు కొట్టమన్నాడు, మోషే కొట్టాడు. బండ 2గా చీలిపోయి సమృద్ధిగా సముద్రం అంత నీళ్ళు వచ్చేసాయంట. ఎలాగొచ్చాయంట? సముద్రం అంత నీళ్లు ఆ బండ నుండి రాగానే అక్కడ కూడా పశువులు సమాజం అన్ని నీళ్లు తాగారంట. ఇప్పుడు మన మోషే గారికి మైండ్లో ఏముంటుంది? హోరేబులో బండ మీద ఆల్రెడీ కొట్టాం, సేమ్ సిచ్యువేషన్ మళ్ళీ ఇక్కడ అదే జరగబోతుంది అనుకున్నాడు. అంటే కొన్నిసార్లు దేవుడు చెప్పిన దానికంటే మన జీవితంలో మునుపు జరిగిన వాటిపైన మనం ఎక్కువ ధ్యాస పెడతాం, అంతేనా? ఓ ఇది నాకు ఆల్రెడీ చేసేసాను. కానీ అక్కడ దేవుడు కొట్టమన్నాడు, ఇక్కడ మాట్లాడమన్నాడు. ఏం చెప్పాడు? హోరేబులోనేమో కొట్టమన్నాడు, ఇక్కడేమో మాట్లాడమంటున్నాడు. అప్పుడు కొట్టాను కాబట్టి ఇప్పుడు కూడా అదే కొడితే నీళ్ళు వస్తాయి అనుకుని మళ్ళీ మనం అదే పద్ధతి, అంటే మన జీవితంలో ప్రతిసారి ఒకే పద్ధతిని అదే పద్ధతిని మనం రిపీట్ చేయాల్సిన అవసరము లేదు. దేవుడు ఏ పరిస్థితిని బట్టి ఏం చేయమంటే అదే చేయాలండి. దేవుడు ఏ పరిస్థితిని బట్టి ఏం చేయమంటే అది, కొట్టమంటే కొట్టాలి, మాట్లాడమంటే మాట్లాడాలి. కానీ ఇక్కడ మోషే గారు 2 సార్లు కొట్టడం వల్ల నీళ్ళైతే వచ్చాయి, సమాజం అంతా త్రాగారు. అప్పుడు వెంటనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలుల కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశములోనికి మీరు తోడుకొని పోరని చెప్పెను. అవి మెరీబా జలం అనబడెను. ఏలయనగా ఇజ్రాయేలీయులు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరచు కొనెను. చూడండి ఆ స్థలానికి మెరీబా జలం. మెరీబా అంటే అర్థం ఏంటంటే అక్కడ వివాదము. అక్కడ ఒక గొడవ అయిపోయింది. ఏమైపోయింది? ఇజ్రాయేలీయులు మోషే అహరోనులతో గొడవ పడ్డారు. వారు దేవుని యొక్క పరిశుద్ధతను సన్మానించకుండా వెంటనే దేవుడు మాట్లాడుతున్నాడు మోషే అహరోనులతో, మీరు ఇజ్రాయేలీయుల కన్నుల ఎదుట బండతో మాట్లాడమంటే నా పరిశుద్ధతను మీరు సన్మానించకుండా నన్ను నమ్ముకోలే. అంటే మాట్లాడితేనే దేవుడు ఇస్తాడా, కొడితే ఇవ్వడా అన్నట్లు. చూడండి అది చిన్న విషయమే, మాట్లాడమంటే మోషే కొట్టాడు. కానీ మీరేం చేశారు? నన్ను నమ్మలేదు. అక్కడ నేను చెప్పిన మాటను మీరు చేయలేదు. అంటే ఎవరిని నమ్మలేదు? నన్ను నమ్ముకొనకపోతిరి. అక్కడ ఆ మాట చక్కగా రాయబడి ఉంది. నా పరిశుద్ధతను సన్మానించాలి అంటే దేవుని మాట వినడం ద్వారా మనం ఏం చేస్తామంట? దేవుని యొక్క పరిశుద్ధతను గౌరవిస్తున్నట్టు, దేవుని యొక్క పరిశుద్ధతను మనం గౌరవిస్తున్నట్టు. ఆ దేవుని మాట ప్రకారం ఒకటి చేయమంటే ఒకటి చేస్తాం కదా. మన బుర్రలో ఉన్నది, మనకు దోచింది, మనకు అర్థమైంది, అవే మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. అంటే దేవుని యొక్క పరిశుద్ధతని మనం ఏం చేస్తూ ఉన్నాం? గౌరవపరుస్తూ ఉన్నాం. అక్కడ దేవుని నామాన్ని
దేవుని యొక్క పరిశుద్ధతని అవమానపరుస్తూ ఉన్నట్టు అర్థం. చూడండి, అంత పెద్ద సేవకులు ఎంతో కష్టపడి మరి ఇజ్రాయిలును ఐగుప్తులను నడిపించినా వారి విషయంలోనే దేవుడు కనికరించలేదు. మరి ఈరోజు మన విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడండి? అదే పద్ధతిని మరి అవలంబిస్తాడు. అందుకనే దేవుని పరిశుద్ధత పాడైపోద్దంట. దేవుని మాట మనం వినకపోతే ఏమైపోద్దంట? నేను వెళ్ళి బండతో మాట్లాడమన్నా మోషే అహరోనులు మీకు ఏం చెప్పా? నేను నా సన్నిధిలో వచ్చి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే నేను మీకు కనబడి నేనేం చెప్పా? వెళ్ళి బండతో మాట్లాడమని చెప్పా. మీరేం చేశారు? ద్రోహులారా వినండి, మీకు నీళ్లు కావాలని చెప్పి బండను 2 సార్లు కొట్టారు. నా పరిశుద్ధతను సన్మానించడానికి మరి మీరు చేసిన పని ఏంటి? కాబట్టి మీరు నన్ను నమ్ముకొనకుండా మీ కోపాన్ని బట్టి మీ అవివేకాన్ని బట్టి ఏం చేశారు? బండను కొట్టి నీళ్ళు ఇచ్చారు. కాబట్టి ఈ సర్వ సమాజానికి నేను వారికి ఇచ్చిన దేశంలోనికి నేను మిమ్మల్ని తోడుకొని పోను. ఎవరిద్దరికి? మోషేకి, అహరోనికి. మిరియాము ఆల్రెడీ చనిపోయింది. ఎందుకంటే ఆమె కూడా తిరగబడింది కదా దేవుని అంటే మోషే మీద ఆల్రెడీ ఆమె తిరగబడింది. ఇక్కడ వీళ్ళిద్దరూ తిరగబడ్డారు దేవుని పైన. ఇజ్రాయేలీలు వీళ్ళ మీద తిరగబడితే వీళ్ళు దేవుని పైన తిరగబడి దేవుని చెప్పింది కాకుండా వీరి కోపమును బట్టి చేయడం ద్వారా దేవుడు ఏమంటున్నాడండి? ఆ దేశంలోనికి మీరు వెళ్ళరు. చూసారా అండి? అంటే చిన్న పని అండి. మనం దేవునికి కోపం తెప్పించే పని ఏది చేసినా కూడా దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని నామాన్ని అవమానపరుస్తున్నట్టు. ఏంటన్నది? దేవుని నామాన్ని అవమానపరుస్తున్నట్టు. అందుకని అక్కడ వివాదము మెరీబా అనే జలము దగ్గర మరి ఇజ్రాయేలీలు మోషేకి అహరోనులకు విరోధంగా లేశారు. మోషే అహరోనులు కూడా దేవుడు చెప్పిన మాటను బట్టి కాకుండా కోపంతో అక్కడ ప్రవర్తించడం ద్వారా ఆ స్థలానికి మెరీబా జలము అనేది పేరు పెట్టబడింది. ఏలైనగా ఇజ్రాయేలీలు యెహోవాతో వాదించినప్పుడు ఆయన వారి మధ్యను తన్ను పరిశుద్ధపరుచుకున్నాడు. దేవుడు తన యొక్క పరిశుద్ధతను చూపించడానికి, తన నీతిని చూపించడానికి అక్కడ మరి వీరిని బండతో మాట్లాడమంటే మరి వీరు అక్కడ ఏం చేశారండి? బండను కొట్టడం ద్వారా దేవుడు తన యొక్క పరిశుద్ధతను అక్కడ దేవుడు తన్ను తాను పరిశుద్ధపరుచుకొని దేవుని కార్యాన్ని చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. అందుకనే చాలాసార్లు మరి మన జీవితంలో కూడా ఇక్కడ చూడండి అదే మాట కీర్తనల గ్రంథం 106వ అధ్యాయం 32-33 వచనాలలో రాయబడి ఉంటుంది. ఆ దినమున మరి మోషే అహరోనులు ఆ పని చేయడానికి గల కారణాలు కూడా అక్కడ రాయబడ్డాయి. ఎందుకు వారు దేవుడు మాట వినకుండా అలా ప్రవర్తించారు? కీర్తన 106:32-33లో మనం చూసుకున్నట్లయితే చదువమ్మా. 106:32-33. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకి కోపము ఏం పుట్టించారంటండి? మెరీబా జలముల యొద్ద వారు ఆయన కోపం పుట్టించారు. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగింది. ఇప్పుడు మోషేకి ఏం కలిగిందండి? ఇజ్రాయేలీలు మరి ఇంతగా సనిగినప్పుడు బాధ అవుతుందా రాదా? కోపం వస్తుందా రాదా? వారు దేవునికి కోపం పుట్టిస్తుంటే మోషేకు కూడా బాధ అయిందండి. మోషేకు బాధ అయింది. అక్కడ బాధను బట్టి ఏం చేశాడు? అక్కడ ద్రోహులారా వినండి అని ఒక్క మాట అన్నాడు. ఏమన్నాడు? బాధను బట్టి అంటూ ఉన్నాడు. అంతేకాకుండా ఇంకా ఏమంటున్నారు అక్కడ? ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఏమన్నాడంట? ఆత్మ మీద తిరుగుబాటు చేశారు వాళ్ళందరూ కూడా. ఎవరి మీద తిరుగుబాటు? నీళ్లు లేవని, అది లేదని, సమృద్ధి లేదని, మన ఆత్మను అంటే నిజంగా ఆత్మ విషయమైన దీనత్వాన్ని వాళ్ళు అక్కడ కోల్పోయి ఆత్మ మీద తిరుగుబాటు చేసేసరికి మోషేకి చాలా బాధ కలిగి, దుఃఖము కలిగి ఆ కోపముతోటి పెదవులతో కాని మాట పలికాడంట. ఏం పలికాడండి కాని మాట? ద్రోహులారా. అందుకని నేను మాటికి చెప్తాను, యేసయ్య రక్తంలో కరగబడిన మనం అందరము ఒకరికి విరోధముగా ఒకరం మాట్లాడొద్దు. నీ సహోదరుని చూసి వ్యర్థుడా అనవద్దు, ద్రోహి అనవద్దు. ఏ మాటని బట్టి కూడా వాడు వేస్ట్, వాడు అలాగా, వీడిలాగా అని పెదవులతో ఒక్క కాని మాట అన్నందుకు దేవుడు మోషేను కూడా కనికరించకుండా నువ్వు కనాను దేశానికి రావు. అందుకని అయ్యగారు ఊరికే పెదవుల గురించి చెప్తూ ఉంటారు, నాలుగు గురించి చెప్తూ ఉంటారు, నోటికి కళ్ళెం పెట్టుకోమని చెప్తూ ఉంటారు. బాధ కలుగుద్దండి, అందరి విషయంలో బాధ కలుగుద్ది. ఇప్పుడు సంఘం విషయంలో మాకు ఎంతోమంది విషయాలలో ఎన్నో బాధలు ఉన్నాయి. ఆ బాధను బట్టి ఎవరినైనా ఏమన్నా మేము అంటున్నామా? మీరు వేస్ట్, మీ బ్రతుకులు వేస్ట్, మీరు అలా ఉండొద్దు అంటే చూడండి, ఒక చిన్న మాట చాలామంది అంటారు వీళ్ళ భక్తి వేస్ట్, వాళ్ళు వేస్ట్, వీళ్ళు ఎంతసేపు ఎదుటోళ్ళని వారు పనికిరాని వాళ్ళలాగా, ద్రోహుల్లాగా, వ్యర్థుడా, ద్రోహి
మత్తయి సువార్తలో కూడా దేవుడు చెప్తాడు, తన సహోదరుని చూసి ద్రోహి అనువాడు, వ్యర్థుడు అనువాడు వాడు తప్పకుండా కూడా నాశనానికి పాత్రుడే అంట. అందుకనే ఎవరి గురించి మనం ఒక్క మాట విరోధముగా మాట్లాడొద్దండి. ఆత్మ మీద తిరుగుబాటు చేశారు, కోపం వస్తుంది, కానీ ఆ కోపములో కూడా మనం ఏం చేయాలా? వివేకము కలిగి పాపము చేయకుండా ఉండాలి. యేసు ప్రభుల వారికి కూడా చాలాసార్లు కోపం వచ్చింది, కానీ ఆయన శోధించబడి పాపము లేనివాడుగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? పాపము లేనివాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ దినమున మనము కూడా ఎన్నోసార్లు కోపము అంటే పరిస్థితులను బట్టి, మనుషుల మాటలను బట్టి, నిందలను బట్టి ఆ కోపము చేత మనం రేపబడినప్పుడు మనలని మనం అణుచుకునే వారముగా ఉండాలి. కృంగిపోయి అనవసరముగా రేగిపోయి మన నోటి ద్వారా పెదవులతో కాని మాట పలకడం ద్వారా ఆ దినమున మరి మోషే అహరోనులని కనానులోనికి వారు తీసుకుని పోలేదండి. కాబట్టి అటువంటి పరిస్థితి మరి ఈ దినమున మనకి రాకుండా మనం చూసుకోవాలి. ఎందుకంటే నరుని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. ఏంటండి? నరుని కోపము దేవుని నీతిని. ఈరోజు నాకు కోపం ఎక్కువ, నేను కోపిష్టిగా ఉంటాను, నాకు నోటికి వచ్చినట్టు మాట్లాడతాను అని నీవంటే, ఒక్క మాట అన్నందుకే మోషేని మరి నువ్వు అహరోనులను నువ్వు కనానికి రాకూడదంటే, ఈరోజు నా నోటికి వచ్చినట్టు నేను మాట్లాడతానంటే దేవుడు ఊరుకుంటాడా మరి వాళ్ళని? పెదవులతో కాని మాటలు పలిగితే తప్పకుండా మరి అటువంటి శిక్షని మరి మనం కూడా పొందుకోవాల్సి ఉంటుంది. అంటే దేవుని యొక్క నీతిగా మనం మార్చబడలేము, పరిశుద్ధతను పోగొట్టుకుంటాం. ఏం పోగొట్టుకుంటాం? పెదవులతో కాని మాటలు పలకడం ద్వారా మన పరిశుద్ధతను మనం పాడు చేసుకుంటాం. ఎందుకంటే మనము పరిశుద్ధులముగా ఉండడం దేవుని చిత్తం. పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలో తెలుసుకోవడమే దేవుని చిత్తం. మనం తెలుసుకోవాలా, దేని ద్వారా నా పరిశుద్ధత పాడైపోద్ది, నేను అపవిత్రురాలుగా మార్చబడతా, ఈ మాట ద్వారా, ఈ చేయడం ద్వారా, ఈ క్రియ ద్వారా, నేను ఈ ఆలోచన ద్వారా నేను నా పరిశుద్ధతని పాడు చేసుకుంటా, దేవుని యొక్క పరిశుద్ధతని నా పరిశుద్ధ నామానికి అవమానకరంగా నేను ఉంటాను అని తెలుసుకొని అవి చేయకుండా మనం ఉండాలంట. ఏం చేయాలంటే అండి, అవి తెలుసుకొని, అమ్మ తలుపు తీసుకురండి ఎవరన్నప్పుడు, అవి తెలుసుకొని అవి చేయకుండా ఉండడమే దేవుని యొక్క చిత్తం. ఇంకొకటి ఏంటంటే కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, అందరూ ఆత్మ సంబంధమైన బండలోని త్రాగారు. ఏంటంటే అందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా ఆత్మ సంబంధమైన బండలోని నీళ్ళే త్రాగారు. ఆ బండ ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తే. ఎవరండి? మన కొరకు హోరేబులో కొట్టబడిన బండ, రెండుగా చీల్చబడిన బండ ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఇప్పుడు యేసు ప్రభుల వారు ఎన్నిసార్లు సిలువ వేయబడ్డారండి? ఏమ్మా అనుమానంగా చెప్తున్నారు? ఎన్నిసార్లు సిలువేశారు చెప్పండి? ఒక్కసారే, ధైర్యంగా చెప్పండి. ఎన్నిసార్లు? ఒక్కసారే సిలువేశారు. అంటే హోరేబులో ఆల్రెడీ ఆయన ఒక బండ అంటే యేసుప్రభు అనుకున్నాం. ఆ బండను కొట్టినప్పుడు, ఒకసారి సిలువ వేయబడినప్పుడు ఆయనలో నుండి సమృద్ధిగా నీళ్ళు వచ్చాయి, త్రాగారు. అంటే ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏమంటున్నాడు? నేను ఒకసారి సిలువ వేయబడ్డాను, అయిపోయింది. ఆ సిలువలోని ఆ మహిమ ద్వారా, ఆ సిలువలోని దీవెనల ద్వారా ఈ దినమున మనందరం కూడా ఆయన కృపను పొందుకొని దీవింపబడాలి. ఆయన సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ప్రతిదీ అడగాల. ఇప్పుడు ఏం చేయాలా? మన పాపాల కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మాట్లాడాలి, దేవునితో మాట్లాడాలి, ఆ బండతో మాట్లాడాలి. దేంతో మాట్లాడాలా? బండతో మాట్లాడాలి. అంటే బండ ఎవరు? ఇప్పుడు యేసు ప్రభువుతో మాట్లాడాల. మనకున్న ఏ కరువులో అయినా, ఏ బలహీనతలో అయినా, ఏ అనారోగ్యంలో అయినా దేవుని సన్నిధిలో మోషే అహరోనులు ప్రార్థన చేస్తే వెళ్ళి బండతో మాట్లాడన్నప్పుడు ఇప్పుడు మనము కూడా ఆ బండ అయిన యేసు ప్రభువుతో మాట్లాడాలి కదండి. ఆ బండ అయిన యేసు ప్రభువుతో మాట్లాడకుండా ఊరికి సణిగేవారిగా గొణిగేవారిగా ఉంటే, ఆయనను కొట్టేవారిగా ఉంటే మరలా యేసు ప్రభువుని సిలువ వేస్తున్నట్టు. ఏంటి చెప్పండి? ఇప్పుడు మరలా అంటే ఆల్రెడీ హోరేబులో ఒకసారి కొట్టారు, అయిపోయింది. సిలువ వేయబడ్డారు, అయిపోయింది. ఇప్పటి నుండి మనం మాట్లాడడమే మన పని, కొట్టడం మన పని కాదు. ఎందుకంటే ఒకసారి మన పాపాల కొరకు ఆయన కొట్టబడ్డాడు, చీల్చబడ్డాడు, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనము పవిత్రంగా దేవుని సన్నిధిలో మోకరించి ఆ బండ అయిన యేసు ప్రభువుతో మాట్లాడాలి. అయితే ఇక్కడ మోషే అహరోనులు ఏం చేశారండి? 2 సార్లు కొట్టారు, 2 సార్లు. ఇప్పుడు మాట్లాడాల్సిన యేసు ప్రభువుతో, సిలువ వేయబడి పునరుత్థానుడైన యేసు ప్రభువుతో మనం మాట్లాడవలసిన పరిస్థితులలో వారు 2 సార్లు కొట్టడం ద్వారా ఆ దేవుని యొక్క పరిశుద్ధత అనేది అక్కడ పాడైపోయిందండి. ఆ కోపం వలన ఏమైపోయింది? పరిశుద్ధత అనేది. అందుకనే ఈ దినమున ఆయన మన కొరకు సిలువ వేయబడ్డారు. సిలువలో ప్రతి బలహీనత, రోగము, సమస్యలన్నిటినీ
ఆయన శిలువ రక్తము ద్వారా సమస్యలన్నీ తీర్చే కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఆయన రక్తము మనకుంది, ఆయన శిలువ ద్వారా ఆయన మనకిచ్చిన గొప్ప జయము మనకుంది. ఆ మరణ పునరుత్థానముల ద్వారా పొందిన ఆ జయము మన ముందు ఉంది. ఇప్పుడు మనం జయించిన వారము కాబట్టి దేనికి సణిగే పని, ఇంకా దేనికి సనగాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం జయించిన వారము కాబట్టి మన తండ్రి అయిన దేవుని దగ్గరికి వచ్చి, రాజు అయిన ఆయన దగ్గరికి వచ్చి, ఆయన పిల్లలముగా మనం ఉన్నాము కాబట్టి ధైర్యంగా దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని సన్నిధిలో కన్నీటితో మనం ప్రార్థన చేస్తే తప్పకుండా మనకు దయచేస్తాడు. కానీ అది చేయకుండా మనకున్న పరిస్థితులను బట్టి మనం సనిగే వారముగా ఉంటే, ఆ దినమున మరి మోషే అహరోనుల విషయంలో పెదవులతో కాని మాట మాట్లాడి ఎలాగైతే వారు దేవుని పరిశుద్ధతను పాడు చేసేశారో, ఈరోజు మనము కూడా దేవుని యొక్క పరిశుద్ధ నామమును అవమానపరిచి ఆయనను మాటి మాటికి మన మాటల ద్వారా క్రియల ద్వారా సిలువ వేసిన వారం అవుతాం. ఏమవుతాం చెప్పండి? సిలువ అంటే బండను కొట్టడం అంటే ఆయన సిలువేయడమే. మళ్ళీ యేసయ్యను సిలువేయాల్సిన అవసరం, ఒకసారి సిలువ వేయబడ్డారు, అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మన క్రియల ద్వారా ఆయనను మనం సిలువ వేయకూడదండి. అందుకనే ఆ దినమున మోషే అహరోనులతో అంటున్నారు, మీరు ఈ దేశంలోనికి తోడుకొని రారు అని ఖచ్చితంగా చెప్తాడు. కాబట్టి మనము అటువంటి కోపమే కానీ ద్వేషమే కానీ మన నోటి యొక్క పెదవులతోటి అనవసరమైన మాటలు అనేకాని మన పవిత్రతను పాడు చేసుకోకుండా, దేవుని పరిశుద్ధతను అగౌరవపరచకుండా, మాటికి మన క్రియల ద్వారా మరి యేసు ప్రభువును సిలువ వేయకుండా, ఆ దినమున మరి మోషే అహరోనులు తొందరపడి ఒక మాట అనడం ద్వారా ఆ యొక్క శ్రేష్టమైన దేశాన్ని ఏ రీతిగా పోగొట్టుకున్నారో అటువంటి పరిస్థితి మరి మనకి రాకుండా ప్రభు మనకు సహాయము దయచేయునుగాక.